నీట్ అంశంలో సిబిఐ దర్యాప్తు జరుగుతోంది అన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. ఈ కేసులో ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. నీట్ రాసిన వాళ్లు జంతర్ మంతర్లో ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ఇది సంఘ విద్రోహ శక్తులు, ఖలిస్తానీ ఆందోళన అని ఆరోపించారు. చర్చకు రమ్మంటే రాహుల్ పారిపోతున్నారన్నారు. ఎప్పుడు పేపర్ లీక్ జరిగినా పాలకపక్షం చేసినటువంటి తప్పుని అప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షం ఎండగడుతుంది. ఆ రోజు మేము పాలకపక్షంగా ఉండుంటే మేము ఎంక్వైరీకి ఆదేశించినాం. కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదనేది మీరు అర్థం చేసుకోవాలి. అది నడ్డా గారు ఇచ్చినటువంటి లిస్ట్ సారాంశం. దేర్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్. ఎంపిక అయినటువంటి లీడర్లకి, ఎంపీలకి, లీడర్ ఆఫ్ అపోజిషన్కి ద ప్లాట్ఫామ్ ఈజ్ నాట్ ద లోక్ కళ్యాణ్ మార్గ్, ద ప్లాట్ఫామ్ ఈజ్ పార్లమెంట్. అరే నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే వచ్చి పార్లమెంట్లో చర్చ ప్రారంభించు. మైక్ కట్ చేయకుండా ఏం మాట్లాడితే ఇస్తాం అవకాశం. నీకు చాలాసార్లు ఎల్ఓపిగా నీకు మాట్లాడమని అవకాశం ఇస్తే యూ నెవర్ స్పోక్ ఆన్ ద సబ్జెక్ట్. ఓసారి శివుడు అంటే, ఓసారి మహాభారతం అంటే, ఓసారి ఇంకోసారి అంటే, ఓసారి కుస్తీ పోటీల గురించి మాట్లాడితే దిస్ ఈజ్ ద వే హౌ ద ఎల్ఓపి స్పీక్స్. మేము మైక్ ఇస్తాం, రమ్మంటున్నాం, చర్చ ప్రారంభించమంటున్నాం. నువ్వు కూడా అదే అడుగుతున్నావు కదా. చర్చ ప్రారంభించిన తర్వాత ఇఫ్ ద అలిగేషన్స్ లెవెల్డ్ అగెన్స్ట్ ద మినిస్టర్ ఆర్ హై, దెన్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఏ డిసిషన్. చర్చ లేకుండా ఎట్లా సాగు చేస్తావు నువ్వు?